జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో రామ్మూర్తిపేట ప్రాంతంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కూడా అందరికీ చేదోడ వాదులుగా ఉంటూ కావాలని కాపుకోసుకొని వస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాలు చాలామందికి అర్థం కావు. మనకేమీ అనే భావన ఉంటుంది. కాదు, ఈ కావలి పెరగాలి. ఈరోజు వ్యవసాయ రంగంగా కావలి బాగా అభివృద్ధి చెందింది. ఈరోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరికీ కూడా చెప్తున్నా, ఇందాక బాలికలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఈ కావలి మీది. అందుకోసం ఐ లవ్ కావాలనే సింబల్ మీ అందరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కారణం, ఈ ఊరి మీద మమకారం పెంచుకోండి, ఈ జన్మభూమి మీద మమకారం పెంచుకోండి. జాతీయ నీడలో జెండా కిందన మనం బతుకుతున్నాం. ఈ ఇండియా యొక్క కీర్తిని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. జెండా నీడను మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీద రావడం కొరకే ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో, లేదా అమెరికాకు పోయో, లేదా బెంగళూరు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. అతి తొందరలో కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే వాటిలో కన్నీ వెని ఎరగని రీతిలో 175 నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందబోతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా, ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామారం దగ్గర, దగదత్తి దగ్గర రాబోతున్నాయి. మేమందరం అడుగుతున్నాం, ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి 70% ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా. తొందరలో దాన్ని తీసుకొస్తానని కూడా మీకు మాటిస్తున్నా. ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది. ఈరోజు ఇండోసెల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం. మన కావలి నియోజకవర్గం త్యాగం చేస్తుంది. చెన్నాయిపాలెం, ఆనెమడుగు 4411 ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం. వాళ్ళని అడుగుతున్నాం, మేము భూములు త్యాగం చేస్తున్నాం, మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు, ఏమిస్తారు మా కావలి యువతకంటే 42,000 ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలలో కావలికి రాబోతున్నాయని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవి జరగాలి. అదృష్టం బాగుంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా మంత్రివర్యులు అందరం కూడా పోరాడుతున్నాం. మన కావలి ఎక్కడో అదృష్టం ఉంది అనిపిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన కారణం నిజమవుతుందేమో అనిపిస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో అదృష్టం బాగుంటే కావలి నియోజకవర్గంలో భారతీయ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదే జరిగితే 80,000 ఉద్యోగాలు రాబోతున్నాయి కావలికి. ఇండోసెల్ కంపెనీ 40,000, భారత్ పెట్రోకెమికల్ దగ్గర 80,000, 1,20,000 ఉద్యోగాలు కావలికి వస్తే, ఇప్పుడు 1,40,000 జనాభాకే కావలి ఇట్టుంటే 1,20,000 ఉద్యోగాలంటే
వాళ్ళ ఇంట్లో 3 లెక్కలేసుకుంటే లేదా 4 లెక్కలేసుకుంటే 4 లక్షల జనాభా వస్తే ఈ కావలి ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి.